ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకొని మనం ఆశపడ్డామో మన ఆశ కొంతవరకు నెరవేరిందనే చెప్పుకోవాలి. వారు ఇస్తామని చెప్పినట్టుగానే ఈరోజు చిన్న ప్రకటన కూడా చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు నిజామాబాద్ జిల్లాలో మీటింగ్లో అనడము మనకు చాలా శుభసూచకం. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నిన్న మనకు హైకోర్టు నుంచి కూడా రావడం జరిగింది. ఉద్యమకారులకు 25,000 పెన్షను, 250 గజాల జాగా, దానితో పాటు తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి కార్డు, మిగతా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మన కోరికలు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 8 వారాలలో ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాను. కానీ 8 వారాలు కాదు, 10 వారాలైనా మేము సంతోషపడతాం. 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసినాము. ఇంకా 10 వారాలు మేము ఎదురు చూడలేకపోతామా? అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు ఇచ్చే భూమి జిల్లాలలో కాదు, మండలాలలో కాదు, హైదరాబాద్లో ఇవ్వాలి. అది మీరు 3 బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి. మాకు ఉద్యమకారుల కాలనీ అని పేరు పెట్టి మమ్మల్ని అందరినీ అక్కడికి చేర్చే విధంగా చూడాలి. అది సంతోషపడతాము. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. అది మీరు కరెక్ట్గా నెరవేరుస్తారని ఆశతోటి ఉన్నాము. ఈరోజు చాలా సంతోషంగా మా ఉద్యమకారులు అందరం పండుగలు చేసుకుంటున్నాము. పాలాభిషేకాలు చేస్తున్నాము, పూలాభిషేకాలు చేస్తున్నాము. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి రోగాలతోటి, నొప్పులతోటి, కొంతమంది ఉద్యమకారులు గుండెపోట్లతోటి, నేను 10 రోజుల క్రితం ఒక ఉద్యమకారుడు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది మా పరిస్థితి. ఎంతోమంది కిడ్నీలతో చనిపోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. 8 వారాలైనా పర్వాలేదు, కానీ కంపల్సరీ ఉద్యమకారులను కనికరించండి. మీకు వేల దండాలు పెడుతున్నాం. మా ఉద్యమకారులను మాత్రం చిన్న చూపు చూడకండి. ఆ రోజు అమరవీరులు ఉన్నారు, మీరు చాలామందిని కూడా పక్కకు పెట్టినరు. ఆ రోజు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు మా ఉద్యమకారులలో కూడా చాలామంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భార్యలను కూడా మీరు కనికరించాలని కోరుకుంటున్నాం. దయచేసి ఇవన్నీ మాకు సమకూరుస్తారని మేము కోరుకుంటూ